వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. చాలామంది అభ్యర్థులు మార్క్స్ యాడింగ్ కేసు నెక్స్ట్ హియరింగ్ డేట్ అడుగుతున్నారు. అందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ముందుగానే ఎవరైతే కోచింగ్ సెంటర్కు వెళ్ళినటువంటి కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో మన లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో 286 మంది నేను ఇచ్చేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష 120 నుండి 130 మార్కులు సాధించే విధంగా ప్రిపేర్ అవుతున్నారు. నిన్న జరిగినటువంటి ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందో అందులో దాదాపుగా 60% ఆఫ్ క్వశ్చన్స్ అంటే దాదాపుగా 90 క్వశ్చన్లు మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్లో మనం పెట్టేటువంటి డైలీ టెస్ట్ల నుండే రావడం అనేది జరిగింది. ఈసారి అభ్యర్థుల సౌకర్యార్థము టెస్ట్లను అన్నిటినీ కూడా కంప్యూటర్లో నీట్గా టైప్ చేయించి పీడిఎఫ్ ఫార్మాట్లో వారి కోసం తయారు చేయించి కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ అయ్యేలా మనం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా జాయిన్ కానటువంటి విద్యార్థులు జాయిన్ కావాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీకు కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపుతాను, జాయిన్ కండి. ప్రతిరోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో 120 నుండి 130 మార్కులు సాధించే విధంగా ప్రిపేర్ కండి. ఇక టాపిక్లోకి వెళ్తే చాలామంది విద్యార్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న, హైకోర్టులో ఉన్నటువంటి మార్క్స్ యాడింగ్ కేసు హియరింగ్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి. సో మనకి హియరింగ్ డేట్ అనేది రావడం అనేది జరిగింది. మార్చి 10వ తారీఖు కోర్ట్ హాల్ నెంబర్ 19లో మనకు సీరియల్ నెంబర్ 16 కింద మన యొక్క కేసు అయితే రిజిస్టర్ కావడం అనేది జరిగింది. మీరు ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు 722/2023 జగంగం సహజ వర్సెస్ ద చైల్డ్ ఆఫ్ ఏపీ. సో మనకు మార్చి 10వ తారీఖు ఈ కేసు హియరింగ్ రావడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా అదే రోజు ఫైనల్ హియరింగ్ కూడా కావాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.